ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభిస్తున్న నేపథ్యంలోని అడ్డుపుల్లలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోపక్క కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల వరకు కూడా వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇప్పించేందుకు ఇప్పటికే కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 నెలల క్రితం అమరావతి రాజధానిలోని వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు పర్యటించారు. రైతుల నుంచి కూడా అంగీకార పత్రాలతో పాటు పూర్తి పరిశీలన చేశారు. తాజాగా మరోపక్క నిర్మాణ పనులను అడ్డుకునేందుకు ఆకాశ రామన్న లేఖలు వరల్డ్ బ్యాంక్ వద్దకు వెళ్తున్నాయి. అమరావతి నిర్మాణానికి భూములు తాము బలవంతంగా ఇచ్చాము, తల మీద గన్ను పెట్టి మరీ భూములు తీసుకున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో తప్పుడు తడికగా లెటర్లు ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వద్దకు వెళ్తున్న నేపథ్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు అమరావతి రైతులు. గత 5 సంవత్సరాల పాటు రోడ్ల పాలన పడి, జైలు పాలన పడి అమరావతి ఉద్యమం చేసి పూర్తిగా నరకయాతన అనుభవించాము. అయినా సరే ఈ విధంగా కావాలని కొందరు అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని వాళ్ళు పూర్తిగా తప్పుపడుతున్నారు. మనతో పాటు రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకు ఇలాంటి పనిగట్టుకొని, అంటే మీ గ్రామంలో ఉన్న కొంతమంది ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు కుంటలో దిగామండి చేపల కోసం. అక్కడ వాళ్ళకి పడిద్దో ఏది పడిద్దో తెలియదు కదా, మనకి పడ్డదాన్ని తింటాం. అట్ట కాకుండా ఇవాళ ఎదవలు ఏం చేస్తున్నారంటే భూములు ఇయ్యకపోగా ఇచ్చిన భూములు నరకయాతన పెట్టాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళు ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే తెలిసి తెలియని ఎదవలు. నా దృష్టిలో మాత్రం, నేను ఒకవేళ చదువుకోపోయినా కానీ ఇలా కాగితం పెట్టిన వాళ్ళు మాత్రం తెలిసి తెలియని ఎదవలు. ఎందుకంటే మన కాలికి 10 చేమలు ఎక్కినాయండి, 10 కుట్టమన్నాయి, ఏడో 1 2 కుట్టిద్ది. అయినా చంద్రబాబు నాయుడు పిస్టల్ పెట్టి తీసుకోవడం భూమి ఇంత పొలం తీసుకుంటాడు, పిస్టల్ పెట్టి ఇంతమందిని బెదిరిస్తాడా? చంద్రబాబు నాయుడు బెదిరింపండి ఎందుకు తెలుసా? తెలిస్తే వీళ్ళందరూ బయట ఉంటారా? వంశీగాడు కానీ, నానిగాడు కానీ, కొడాల నానిగాడు కానీ, పేరు నానిగాడు అందరూ బయట ఉంటారా? మొన్న ఏమన్నాడు, పేరు నాని భార్యను తీసుకెళ్తుంటే పోలీసులు స్టేషన్ తీసుకెళ్ళబాకుండా ఆడాలని చెప్పాడు. అంత ఉదార స్వభావం కలిగిన చంద్రబాబు నాయుడు పిస్టల్ పెట్టించి భూములు లాక్కున్నాడా? ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాజధాని రైతులు మాట్లాడుతున్నారు కానీ ఇంకో ఏమన్నా మాట్లాడుతున్నారా? భూములు ఇచ్చిన రైతులే కొంతమంది ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు బజార్లు ఎక్కి. ఏది చేసేదేదో దమ్ముగా ధైర్యంగా రమ్మనమనో, నేను తీసుకెళ్తా చంద్రబాబు నాయుడు దగ్గరికి, ఆయన దగ్గర మాట్లాడమనో, మీరు మమ్మల్ని అన్యాయం చేశారేనో లేకపోతే ఏం చేశారో అది మాట్లాడమనో. మరి ఈ దద్దమ్మలకు అది చేత కాదు. ఊళ్ళో మాత్రం రచ్చబండ మీద కూర్చొని చంద్రబాబు నాయుడు అట్టా, లోకేష్ బాబు ఇట్టా, గాంధీగాడు ఇట్టా అని అంటాం చేతవు. దొంగ పనులు ఎప్పుడు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ రాబో తరాలకు సంబంధించిన విషయం. మనం ఇవాళ ఉంటే రేపు ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. ఇవాళ ఇంట్లో ఉంటే రేపు మట్టిలో ఉంటాం. అది గుర్తుపెట్టుకుంటారు బాబు, ఎదవల్లారా. మాకు తెలుసు, నాకైతే తెలుసు ఎవరెవరు కాగితాలు పెట్టింది ఏమైంది మొత్తం తెలుసు. కాకపోతే నాకెందుకు లేదు, నేను బయటపడతా. నా ఒక్కడిది కాదు ఇది 5 కోట్ల ఆంధ్రులది. మరి మీరు ఎందుకు చేస్తున్నారో? ఒకసారి చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఇంకా చేయండి, ఎన్నాళ్ళు చేస్తారో చేయండి. ఎప్పుడైనా సరే ధర్మమే చేయం, గుర్తుపెట్టుకోండి. ఈనాడు కాదు ఇంకో రోజుకైనా ఎవడో జేబు దింగాం తిన్నాం అంటే ఆ పూటకే. తెల్లారితే ధర్మమే కాపాడిది. అన్నం తినకనే అన్నం అరగదు. కొన్నాళ్ళ తెలిసిద్ది అది, ఆ ధర్మం ఏంటో అధర్మం అనేది కొన్నాళ్ళ తెలిసి. ఎప్పటికైనా నీతి నిజాయితీగా బతికినోడే గట్టెక్కుతాడు, వాడి వంశం అభివృద్ధి చెందింది. కానీ నీతి నిజాయితీ లేనివాడు ఎప్పుడు అభివృద్ధి చెందడో, వాడి వల్ల ఏమి కాదు. జై అమరావతి, జై అమరావతి. రాజధాని నిర్మాణం చేపట్టాలంటే ప్రస్తుతం డబ్బులతో కూడుకున్న అంశము, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చి డబ్బులు ఇస్తున్న పరిస్థితుల్లోని ఈ విధంగా అడ్డుపుల్లలు పెట్టి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు 2014, 2019లోనండి ఎన్జిటీలో పిటిషన్ వేశారండి. ఇక్కడ ఏ తోటిన బిల్డింగ్లు కడటానికి వెళ్ళేదని చెప్పి పిటిషన్ వేసి దాదాపు 2-3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. బిల్డింగ్లు కడతా అమరావతి అభివృద్ధి ఆటం కలిగింది. ఆడ ఎన్జిటీలో ఆ కోర్టులో గెలిచి వచ్చి బిల్డింగులు మొదలుపెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అరాచకం జరిగింది. రోడ్లలో వేసాడు, పైపులు అమ్ముకున్నాడు, అన్ని రకాలుగా ఆగం చేశాడు. జరిగిపోయింది గతం అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో వచ్చిందని మేము సంతోషపడ్డాము. సంతోషపడిన తర్వాత ఏషియన్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు కలిపి 15,000 కోట్ల రూపాయలు రుణం ఇస్తామని చెప్పారు. 3 నెలల క్రితమేనండి. మా రైతులందరినీ కలిశారు, అడిగారు, ఏమండి మేము ఇదివరకు ఏదో జరిగింది, మాకు అమరావతి అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది, మన రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పాము. వాళ్ళు ఓకే అన్నారు, అంతా జరిగిపోయింది. డిసెంబర్లో 24, 25 తారీఖుల్లో ఒప్పందం మీద సంతకాలు కూడా అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత మళ్ళీ కథ అంతా మొదటికి వచ్చిందండి. మళ్ళీ లెటర్లు రాయడం మొదలుపెట్టారు. రైతుల దగ్గర నుంచి బలవంతాన్ని భూములు తీసుకున్నారు. అసలు ఎందుకు మాట్లాడుతున్నారో ఏందో నాకు అర్థం కావట్లా. అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదా? ఇదేందండి ఈ ఆటంకాలు ఏందండి? అసలు ఇప్పుడు ఒకళ్ళు బాగుపడుతుంటే కనుక ఇంకోటి సంతోషపడాలా.
వాడు నాశనం కావాలంటే తను నాశనం అయిపోయేది అది అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎదరాడు నాశనం కావాలంటే తను నాశనం అయిపోతాడు ఎవరైనా కానీ. ఎదరాడు కనుక బాగుపడితే కనుక వాడు సంతోషపడితే ఇతను బాగుపడతాడు ఎవరైనా కానీ. అది ఆలోచించాలి కానీ అది మీ ఇంటికి మా ఇంటికి వచ్చిన సమస్య కాదు కదా, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్య. ఎందుకు ఈ విధంగా మీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందంటారు? ఇంకా కొంత అసలు ఎవరనేది ఏందో కూడా మాకు తెలియదండి. అసలు ఎవరు పోయారో ఎవరు ఇచ్చారో ఆ పిటిషన్లు ఎవడు పెట్టాడో పేర్లు కూడా మాకు వరల్డ్ బ్యాంకాలు అసలు వరల్డ్ బ్యాంకాలు కూడా మాకు అర్థం కావట్లేదండి. 29,000 మంది రైతులు ఎక్కడ అరాచకం జరగకుండా ఏ గొడవలు జరగకుండా 35,000 ఎకరాలు భూములు ఇస్తే అవన్నీ వాళ్ళకి తెలుసుగా. అంటే దారిని పోయేవాడు ఎవరైనా కానీ వాళ్ళు లెటర్ రాసి ఇస్తే మళ్ళీ వస్తారా? అంటే రుణం ఇవ్వరా? అభివృద్ధి చెందడానికి వాళ్ళకి ఇష్టం లేదా? ఏందండి ఇది ఎక్కడ పాపం అండి? నాకు అర్థం కావట్లేదు. వరల్డ్ బ్యాంకులు కూడా అర్థం చేసుకోవాలండి ఏదైనా కానీ. మా రైతులు అందరి దగ్గర ప్రతి గ్రామం తిరిగారు. ఒక కళ్యాణ మండపంలో కొన్ని వేల మంది రైతులతోటి మీటింగ్ పెట్టారు. ఎవరూ వ్యతిరేకంగా ఎవరు చెప్పలా. మేము మా రాష్ట్రం బాగుపడాలండి, మీ రుణం ఇస్తే కనుక మేము పలానా పని అలా ఉంటుంది. మాకు భూములు ఇచ్చిన రైతులు కాదండి, వ్యవసాయ కూలీలతో సహా వాళ్ళకు కూడా పింఛన్లు ఇదివరకు 2,500 పింఛన్ ఇస్తే కనుక ఇప్పుడు 5,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. టిట్కో ఇళ్ళు అండి చెప్పాలంటే మా రైతులు ఇల్లు కూడా లేవండి. టిట్కో ఇళ్ళు కట్టినట్టుగా మా అయితే ఇటుకరాయితో కట్టాము. వాళ్ళకి వ్యవసాయ కూలీలకి ఇచ్చిన టిట్కో ఇళ్ళు అండి షేర్వాల్ టెక్నాలజీలతోటి కనీసంగా మేకు కూడా దిగదండి వాళ్ళకి. అసలు భూకంపాలు వచ్చినా కానీ ఆ ఇళ్ళు కనీసంగా నెర్రి కూడా పగలవు. అటువంటి ఇల్లు బాబు గారు కట్టించాడు వాళ్ళకి ఏదన్నా కానీ. అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. ఈ ముందేమో ఇదంతా అమరావతి ముంపు అంటేనేమో కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించారు. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం పాలవాగు కనీసంగా తట్టమట్టిది లేదు, కొండవీటి వాగు మట్టిది లేదు, ఏం చేయలేదు. బాబు గారు వచ్చిన తర్వాత మొత్తం అవన్నీ కాలాలు బాగు చేశారు, జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ చేశారు. రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్ కౌలు 2 సంవత్సరాలు ఆయన ఇచ్చాడు. ఒక అభివృద్ధి అనేది ముందుగా పోతూ ఉంటే ఆయన ఆపరిని మా చెప్పులు ఎరగొట్టాలని చూస్తే ఎంతవరకు అండి? ఎంతవరకు? ఇప్పుడు కూడా నేను ఒకటేనండి మాట్లాడుతుంది ఏదైనా కానీ. బాబు గారు కూడా ఇంత మెతకదనంగా ఇంత మెతకవైతే ఆయన ముంగల పోలేడు, అభివృద్ధి చేయలేడు. అంత అరాచకం చేసినండి. ఇప్పుడు కూడా ఆయన ఉండి మెదలకుండా అభివృద్ధి అనుకుంటే కార్యకర్తలైనా కానీ ఎవరైనా కానీ ఎంతవరకు ఉంటారండి? 5 సంవత్సరాలు మేము ఎన్నో బాధలు పడ్డాం, కేసులు పెట్టుకున్నాం, దెబ్బలు తిన్నాము, బస్సులు ఆడాళ్ళని మొగాళ్ళు అంగడి ఇసిరి అవతల పడేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఇక ప్రశాంతంగా బతికే పని లేదా? ఈ లెటర్లు ఏంద్ర బాబు, ఈ అమరావతి అభివృద్ధి కుంటుపడతాం ఏంద్ర బాబు అని చెప్పి మళ్ళీ ఆలోచన పడాల్సి వస్తుందండి మేము. మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి పూర్తి మెజార్టీతో ఉండి మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉండి కూడా మరి ఇన్ని రకాలుగా ఆలోచన చేయాల్సి వస్తుందంటే మళ్ళీ అసలు మేము ఏం చేయాలో కూడా మాకు అసలు అర్థం కావట్లేదండి. మాకు మైండ్ పోతుంది అసలు చెప్పాలండి. బాబు గారు వచ్చారంటేనే టాలెంట్ మారింది. పొద్దుటి పొడిసిద్ది, పొద్దుటి గూకిద్ది. జగన్మోహన్ రెడ్డి టైంలో పొద్దుటి పొడిచింది, పొద్దుటి గూకింది, ఎదురు మొత్తం గమ్మట్టి. ఇప్పుడు బాబు గారు వచ్చాక తూర్పునే పొడిచింది, తూర్పు కూడా ఈశాన్య మూల పొడిచింది పొద్దు, నైరుతి మూల గూగుతుంది. బాబు గారు వచ్చారంటే స్టెండ్ అంతా మారిపోయింది. అది వరకు నేను చెప్పుకోకూడదులే కానీ ఎండికి బంగారానికి అంత. ఇప్పుడు బంగారం కాసు వచ్చేసరికి దగ్గర 80,000, ఎండి వచ్చేసరికి ఎంత 10,000, కాసు వచ్చేది 4,000 5,000 పడింది. ఇత్తడికి రాయికి ఎంత తేడా ఉండదో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి అంత తేడా చేసిన తేడా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనే చేయి పెట్టుకున్నాడు. ఏదో కుర్రోళ్ళే బాగా రాజశేఖర రెడ్డి గారి కొడుకులే కుర్రోళ్ళే బాగా చేస్తాడు, ఈయన ముసలోడు అయ్యాడు, ఇంకేం కొడతాడు లేడు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి బాగా కొడతాడని బాగా కొట్టాడు జనానికి. ఏది పాపం చెప్పుకోకూడదు కానీ 5 స్కూల్ దగ్గర బిస్కెట్లు అమ్ముకొని బతికే సంచి తీసుకొని బతికే ఆయన కొడుకు ఏదో కొద్దిగా ఏదో ఉండి ఉండలేక పిల్లలకి అందా పోరగాళ్ళకి అందా ఉత్సాహం కోసం ఐటీ కట్టాడంట. ఆయన 4 ఏళ్ళు పింఛన్ వచ్చేది తీసి పారదింగాడు. అంత త్యాగం చేశాడు జగన్మోహన్. ఇప్పుడు అన్నా క్యాంటీన్ చంద్రబాబు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అంతా ఓట్లేని సన్నాసులు, ఈ అన్నా క్యాంటీన్ దగ్గర తినేవాళ్ళు ఓట్లేని సన్నాసులు, వీళ్ళకెందుకు అన్నా క్యాంటీన్ అని ఎత్తి దింగాడు. అట్లా త్యాగం చేసుకొని ఆయన ఆయన పెట్టాడు. చంద్రబాబు గారు వచ్చాడు. ఒక్క ఇల్లు కట్టాలంటే సామాన్య ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలు పట్టిద్ది. ఏది ఆ సిద్ధాంతి అని టాపివాడు ఒకరోజు వచ్చి అది వచ్చి ఇది వచ్చి సామాన్యులే 2 సంవత్సరాలు పట్టిద్ది. రాజధాని కనీసం 20 ఏళ్ళు అన్నా పట్టిద్ది.
రాగానే ఇది ఇల్లు అనగానే పండగ అంటారు చూసావా, అదేం కాదు, నిదానంగా అయ్యింది. బాబు గారు చేస్తాడు. బాబు గారు టైం మొట్టుకి ఈ రాజధాని అయిపోయినాక ఆయన ఆయుష్ కూడా 100 సంవత్సరాలు లేకపోతే 101 సంవత్సరం 102 సంవత్సరాల మటుకు ఆయుష్ మటుకు ఎట్టిది. బాబు గారు చేస్తాడు నెంబర్ 1గా ఉంటాడు. ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోద్ది. అందులో చంద్రబాబు గారికి చెప్పే పని లేదు. ఇవాళ ఆయన్ని పొగట్టం ఏదో ఆయన వచ్చాడని పొగట్టం కాదు. ఇవాళ చంద్రబాబు గారు అంటే అందరూ 2020 విజన్ చూశాక తప్పనిసరిగా చంద్రబాబు గారిని అవునన్నా కాదన్నా ఎంతమంది ఆయన ఎన్ని అన్నా కూడా ఆయన అది అంగీకరించాల్సిందే ఆయన విజన్ని. ఇవాళ అమరావతిలో పనులు ఏం చేయటం లేదని అందరూ అలిగిన మాట వాస్తవమే. చాలామంది సొంత వాళ్ళే లక్షల కోట్లు కేటాయించడం అంటే మాటలు కాదు. రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ బడ్జెట్ బయటికి రావటం. కానీ కంపల్సరిగా ఇదంతా కూడా తీసుకొని బడ్జెట్ కేటాయించి మంచిగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని మేము కూడా కోరుకుంటున్నామండి. నెక్స్ట్ అమరావతి సెల్ఫ్ ప్రాజెక్ట్ ఒకటి అందరూ గమనించాలి. ఇది ప్రతిసారి బాబు గారు అమరావతి చూస్తున్నారు, పోలవరమే చూస్తున్నారు, మరి అమరావతికి ఎక్కువ పెడతా అంటున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు. బయట వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అంటారు. అమరావతికి ఒక్కదానికే పెట్టరండి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అందరికీ తెలిసి వాళ్ళు 8,500 కోట్లు 8,000 ఎకరాలు ఇంకా చిల్లర 8,500 ఎకరాలు ఉన్నాయి అమరావతికి. ఇంకా మీరు ఏదైనా సరే పెట్టాలి పెట్టుబడులు అంటే వాళ్ళు బయట వాళ్ళని తీసుకురావాలన్నా కంపెనీలు ఏమన్నా తీసుకురావాలన్నా ఆయన చూపించేది వాళ్ళ ల్యాండ్ బ్యాంకే. వాళ్ళు మేము భూములు ఇచ్చేటప్పుడు కూడా ఆయన ఇది ల్యాండ్ బ్యాంకు ఇంతకన్నా నేను ఇవ్వను అన్నాడు. మేము ఎకరం ఇచ్చి 25 సెంటు మాకు ఇటు ఏంటంటే ఇంకా ఏదన్నా చూడమంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఇది ల్యాండ్ బ్యాంకు, దీన్ని అడ్డం పెట్టే మనం ఏదైనా సరే సాధించాలి, కానీ దీన్ని మనం అదే ఇట్లా ఇంకా ఇవ్వలేమమ్మా, మీ అందరికి ఆ రేటు వచ్చింది. 25 సెంటుకు కూడా డెవలప్ అనేది మనం చూడాలని చెప్పి అన్నాడు. ప్రతి ఒక్కళ్ళం ఇవాళ అమరావతిలో ఇవాళ అందరం ఆశపడి మా పనులు అవ్వాలని మరి ప్లాట్లు కూడా మాకు ఇస్తామన్నారండి 3 ఏళ్లకి. ఆ ప్లాట్లన్నీ కూడా డెవలప్ చేసి ఇస్తారని ఇప్పుడు 6,000 కోట్లు ప్లస్ ఏషియన్ బ్యాంక్ ఒకటి వరల్డ్ బ్యాంకు సహకారంతో మరి మిగిలిపోయిన పనులన్నీ కూడా అవి కూడా పూర్తి చేసి అమరావతికి ఒక రూపు అనేది తీసుకొస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ 2 ఏళ్లలోనే అమరావతి అనేది ఒక రూపు రేఖల్లో ఉంటుందని. 5 ఏళ్ళు అసలు అమరావతి అంటే భూస్థాపితం చేయాలి, అమరావతి నాకు లెక్కలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంటే అభివృద్ధి ఒకసాటే ఉంటుంది, చుట్టుపక్కల ఎక్కడ ఉండదని నేను మారుతున్న విశాఖపట్నం అన్నాడు. పోలవరం ఎందుకు ఆపేసావు నువ్వు? మరి అది అభివృద్ధి కాదా? అది ఆంధ్రాకే బెనిఫిట్, 4 రాష్ట్రాల మీదుగా పోతుంది, అది ఆంధ్రాకే బెనిఫిట్ ఎక్కువ. దాన్ని కూడా నువ్వు ఆపేసావు, దాన్ని ఏ రకంగా ఆపేసావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అమరావతి బాగు చేయడు, పోలవరం బాగు చేయడండి. ఇంక మళ్ళీ ఆయన రాడు. పదే వచ్చి ఇప్పుడు మీడియాల ముందుకు ఏనాడని ఇంతసేటు వచ్చాడా? ఓడిపోయిన తర్వాత ప్రతిసారి మీడియా ముందుకొచ్చి ప్రతి వాళ్ళని జైలు యాత్ర బాగా చేస్తున్నాడు. పలకరించి రావటం, మీడియా ముందు 4 పేజీలు వేసుకునేటు చూసుకుంటా ఆ పిచ్చి నన్న తాత అంట 4 మాటలు మాట్లాడటం పోవటం. ఇవాళ ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తా అంట. మరి ప్రతిపక్ష హోదా లేనప్పుడు నీ పులివెందులకి ఏం చేస్తావు? మిగిలిన గెలిచిన నియోజకవర్గాల్లో వాళ్ళు ఏం చేస్తారు? మీరందరూ కలిసి ఓట్లు 40% ఉండయి నాకని చెప్పేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నావు. అసెంబ్లీలో పోరాడుకున్నా నువ్వు ఎక్కడ పోరాడతావు? బజార్లో పోరాడతావా? నుంచొని ఎక్కడ మీడియా పాయింట్ దొరికితే అక్కడ పట్టుకొని నువ్వు అంటం తప్పితే నువ్వేదన్నా అడుగుతున్నావా? అక్కడ అడుగు, బట్ అసెంబ్లీలో అడుగు, మా నియోజకవర్గానికి ఇది కావాలండి, మాకు ఇది కావాలి, మాకు ఎంత ఇస్తున్నారు ఏంటి అని చెప్పి మా ప్రజలు మాకు ఓట్లు వేశారు, మేము వాళ్ళకి జవాబుదారీగా ఉండామని చెప్పి అడగండి వచ్చి ఆ 10 మంది. ఆ దమ్ము లేదు మీకు. రావటం, గొడవ చేయటం, వెళ్ళటం, రాష్ట్రాన్ని కూడా ఇంకా నాశనం చేయాలి. రాష్ట్రానికి ఏ మంచి జరగాలన్నా వాళ్ళు ఆపుతారండి. ప్రపంచ బ్యాంకు కూడా ఉత్తరాలు రాశారు, వీళ్ళకి ఏమి ఇవ్వద్దు మీరు, అసలు ఇవ్వటానికి ఇల్లు లేదు, పొలాలు ఇవ్వలేదు, అయ్యి లేదని. 34,000 ఎకరాలు ఇస్తే ఇంక పొలాలు ఇవ్వనాళ్ళు 10 మంది 10% ఉండారేమో, వాళ్ళు పొలాలు ఇవ్వలేదని చెప్పి ఆయనకు బాధ వేసిందంటే అక్కడికి ఉత్తరాలు రాస్తున్నాడు తీసుకెళ్ళి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ని శాంతం తొక్కి పట్టి ఉంచాలి ఆయన, అది ఆయన ఉద్దేశం. బాగుపడటం ఇష్టం లేదు. ఇంకేదన్నా ఉంది అంటే సంక్షేమ పథకాల్లో డబ్బులు ఎందుకు తెస్తున్నా అంటే అప్పులు గొప్పగా ఆంధ్రప్రదేశ్ని మార్చాలని. అంతేకాని జనమే ప్రేమ ఉండి ఆయన సంక్షేమ పథకం అప్పట్లో ఏమి ఇవ్వాల. రైతులను ఎప్పుడు కాస్త రాజకీయ నాయకుడు ఎమ్మట కాకుండా రైతులు ఎమ్మట నుంచొని ఫోటో దిగాలని మా రైతులు కోరికండి. భూములు ఇచ్చిన వాళ్ళకి మాకైతే అదే కోరిక. ఆ దిశగా రైతులకి ఏదన్నా మేలు జరిగే ప్రయత్నం చేయాలని మేము ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దద్దమ్మ మాటలు ఏడ శవం ఉంటే ఆడ పోయి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇలా ఆయన పులివెందుల ఎమ్మెల్యే అయ్యుండి కూడా మరి సాక్షాత్తు మరి అసెంబ్లీకి రాకుండా ఆయన ఎక్కడ పడితే అక్కడ ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతా
ఆయన కాలం వెళ్ళబుచ్చుతున్నాడు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసేది ఏం లేదు. ఆయన అన్ని దొంగ మాటలు, అబద్ధాలు, ప్రాంతీయతత్వాలు, ఈ భేదాలు రెచ్చగొట్టి 5 సంవత్సరాల రాజధానిని చిట్టడివి చేశాడు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇజనగల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద నమ్మకంతో ఇక్కడ రాష్ట్ర ప్రజలు భూములు ఇచ్చారు ఇక్కడ అమరావతిలో. అంతేగాని ఎవరినో చూసి ఏదో చేద్దామని ఇలా మరి ఇచ్చిన దాన్ని ఆయన ఏం చేశాడు? నిన్న మాట్లాడుతాడు పనిమాల దద్దమ్మ కొడాలి నానిగాడు, ఎరా నువ్వు అక్కడ చేస్తావు ఇంకా డెవలప్, ఇంకా నువ్వు గెలవటం మళ్ళీ మీరు డెవలప్ చేయటం, మీ శాతం మేము చేయించుకోవటం. మీ అంత పరమ దరిద్రులు ఉన్నారంటారా మీ పార్టీలో? అసలు ఎన్ని కేసులు రా బాబు, అసలు కేసులు అలవాటు చేసిందే మీరు ఈ రాష్ట్రానికి. అంత ముంగల కేసులు ఏమైనా ఉన్నాయంటారా? ఎరా కొడాలి నానిగా మాట్లాడుతున్నావు, నువ్వు నిన్న కూడా మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడ డెవలప్ చేస్తావు వైజాగ్లో. ఇక్కడ భూములు ఇచ్చిన వాళ్ళం మేము పిచ్చోళ్ళమా? మేము ఆపామరా? నువ్వు కడతావన్నా 3 రాజ్యాలు, మీరు ఒక రాయేపీలా. ఇవాళ మేము ఛాలెంజ్ చేసాం మీ మీద, ఆ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం. ఎప్పటికైనా సరే మేము భూములు ఇచ్చిన రైతులు మేము మాట్లాడతాం. ఏమీ ఇవ్వకుండా పనికి మాలి దద్దమ్మలారా, మీ ఊళ్ళో కచ్చిరి ఒక బస్ షెల్టర్ కట్టలేని ఎదవలరా మీరంతా మీ ఎమ్మెల్యేలు. మరి ఇవాళ ఎందుకు రారు మీ 11 మంది? వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి, నిలదీయండి చంద్రబాబు నాయుడిని. ఇవాళ పెట్టండి 3 రాజధానులు శిబిరాలు, ఇవాళ పెట్టండి మీరు. ఆయాలు పెడతాం కాదు, ఇవాళ 3 రాజధానులు శిబిరాలు పెట్టి చంద్రబాబు నాయుడిని ఎదుర్కోండి. వాళ్ళ మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, ఆ ధైర్యం లేదు మీకు, ఆ దమ్ము లేదు. ఎక్కడన్నా శవం కలపడంగా అక్కడ పోతారు. చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఏదో బురద చల్లుతారు, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద బురద చల్లుతారు. ఇవాళ ఇన్ని కేసులు మీ మీద వస్తున్నాయంటే దేనికి వస్తున్నాయి? పనికి మాలిన మాటలు మాట్లాడారు కాబట్టి, మీరు పనికి మాలిన దద్దమ్మలు కాబట్టి మీ మీద కేసులు పెడుతుంటే నాకు బాధగానే ఉంది, కాంగ్రెస్ వాదిగా నాకు. ఎందుకంటే నేనేం చంద్రబాబు నాయుడు మనిషిని కాదు. పనికి మాలిన దద్దమ్మలారా, మీరు చెయ్యని తప్పుడుకి ఎవడు కేసు పెట్టడం? అసలు మా మీద ఎందుకు పెట్టారు? రైతులు మేము భూములు ఇచ్చిన రైతుల మీద మా మీద ఎన్ని కేసులు పెట్టారు? నా మీద 34 కేసులు పెట్టారు. ఎదవల్లారా, దేని పెట్టారా? మీరు పనికి మాలిన తిట్లు తిట్టి, ఆడవాళ్ళ తిట్టి, పిల్లలు తిట్టి, మీ ఇష్టాధారం చేసి. మరి వాసిరెడ్డి పద్మ మీ పార్టీలో మనదాకా ఉంది, చైర్మన్ చేసింది, మహిళా చైర్మన్. మరి ఆమె ఎందుకు పెట్టింది కేసు మీ మీద? అంత దరిద్రులు అయిపోయారు మీరు ఈ రాష్ట్రానికి పెద్ద శనిగాళ్ళు అయిపోయారా మీరు? మీ 28 మంది మీరు ఎప్పుడు బస్పీపట్నం అయిపోతారో ఈ రాష్ట్రం అప్పుడు బాగుపడిద్ది. అంతే తప్ప మీరు ఏమీ చేయలేరు, మీ వల్ల కాదు. మీరు రాయి మీద రాయి పెట్టలేరు, సిమెంట్ కట్టుకోలేరు, మీ వల్ల కాదు. ఆయన ఏదో కింద పడో మీద పడో, ఆయనకి దేవుడు కూడా అట్లాంటి స్క్రిప్టే ఇచ్చాడు ఆయనకి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. దీన్ని ఎట్టి పరిస్థితులు దీన్ని బ్రహ్మాండమైన రాజధానిగా చేస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. అదండి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అంత ముందల మీకు 4 సంవత్సరాలన్నర ఐడియా ఉంది కదా. మేము ఉద్యమం చేస్తే మాకు ఎదురుగా 3 రాజధానులనే ఉద్యమం చేశారు కదా కావాలని. లేదు ఇవ్వము అని కొంతమంది వాళ్ళ చేత చేయించారు కదా, బయట నుంచి కానీ ఎట్టన్నా కానీ ఎవరో ఒకళ్ళు 10 మంది కూర్చున్నారు అక్కడ. అది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే రాజధాని అని బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు? ఆ ఉద్యమకారులు ఏమయ్యారు? మేము ఈ రోజు కూడా ఈ ఏరియాలోనే తిరుగుతున్నాం, ఇక్కడే తిరుగుతున్నాం. ఎవరు వచ్చినా కానీ మేమే ఉద్యమం చేసాం, మేమే మీడియా దగ్గర మాట్లాడుతున్నాము, మేమే కోర్టులకు వెళ్ళి కోర్టులో దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా దాన్ని రికార్డు పరంగానే కొట్టేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక జీవో తీసుకొచ్చి టక్కన అట్ట తీసేయాల లీగల్గానే ఎట్టయితే జరగాలో లీగల్గా అట్నే చేశారు. కానీ అక్కడ రైలు తగలబెట్టారండి తునిలో, ఒక జీవోతోటి కొట్టేశాడండి. ఏది రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తిని తగలబెడితే కూడా మేము ఏ రోజు ఒక్క పేపర్ ముక్క కూడా తగలబెట్టలేదు. గవర్నమెంట్ ఆస్తిని ఒక పేపర్ ముక్క కూడా తగలబెట్టకుండా ఉద్యమం చేశాము. ఇప్పుడే వాళ్ళు ఏమయ్యారో తెలియకుండానే ఇప్పుడు కొత్తగా ఈ ఆకాశ రామన్న ఉత్తరాలు వస్తున్నాయి. దానికి తోడు రెండోదండి, కొంత రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే కూటమిగా ఉండగాని ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకి కేంద్ర గవర్నమెంటు హామీతోటి ఇస్తున్నారు మాకు. మమ్మల్ని చూసి ఇవ్వట్లా. ఏమండి, వాస్తవం చెబుతున్నా నేను. వాళ్ళు హామీతోటే కదా ఇస్తుంది. వాళ్ళకు కూడా విలువ లేదా అన్నట్టుగా మేము ఒక రకంగా మేము నీతిగా ఉండి మా ఊరు గ్రామ ప్రజలు మొత్తం పంచాయతీ ఆఫీస్కి వచ్చి మేము ఇష్టపూర్వకంగా ఇచ్చామని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వస్తే చెప్పాం. అది రికార్డు పరంగా ఎట్నే వీడియోలు తీశారండి. ఏది ప్రతి ఒక్క మాటని వీడియోలు తీసి చూపించారు. వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చూపించుకున్నారు. ఏది గ్రామ ప్రజలు 2000 మంది ఉంటారు అనుకోండి, ఎవరికన్నా పని ఉండి రాకపోతే పోవచ్చు, కానీ 1500 మంది 1000 మంది దాకా అందరూ వచ్చి కూర్చొని మా అందరికి ఇష్టపూర్వకంగానే మేము ఇచ్చామని చెప్పారు.
చెప్పి రికార్డులు కూడా మార్చుతారా? రికార్డులు కూడా తుపాకీ పెట్టి చేయిస్తారండి. వాళ్ళు మళ్ళీ రావటం ఏందో మాకు ఆశ్చర్యం ఏంటంటే కేంద్ర గవర్నమెంట్ కూడా కొంచెం మెతక వైఖరిగా మా మీద ఎప్పుడు వచ్చారు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ టైంలోకి వచ్చారు, ఎన్ని రోజులు వచ్చారు, ఎన్ని రోజులు పర్యటన జరిగింది వరల్డ్ బ్యాంక్? దానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా, దాంట్లో నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు, వీళ్ళు అప్పుగా ఇస్తున్నామని వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. ఒక లోన్ ఎత్తంటే అప్పు కాదు, మేము తీరుతాము, హామీ మేము కేంద్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ హామీ మేము అని ఆమె క్లియర్గా దాంట్లో మళ్ళీ మీడియా రిలీజ్ చేశారండి. ఇప్పుడు వాళ్ళ మీద కూడా అనుమానం, వాళ్ళకు కూడా బలం లేదా, వాళ్ళని కూడా వరల్డ్ బ్యాంక్ నమ్మట్లేదా అనే ఆలోచనకు రైతుగా మేము చదువుకోని వాళ్ళకి మాకు వస్తుంది. మరి వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియట్లేదు, కానీ మా బోటి వాళ్ళకి చదువుకోకుండా గేదెలు కాసుకునే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. మేము మాదో రాజధాని అంటే భూమి ఇచ్చాము, మా రోడ్లు ఎప్పుడోసారి వేస్తాడు, 5 సంవత్సరాల్లో అంతవరకు ఇబ్బంది లేదు. కాకపోతే ఆగిపోతే రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుపేదలకు కానీ ఉద్యోగస్తులకు కానీ అంతా అమరావతి మీద ఆధారపడిన రాష్ట్రం అండి. ఇప్పుడు వాస్తవంగా డెవలప్మెంట్ అమరావతిలో జరిగితే ప్రతి ఒక్క మారుమూల గ్రామానికి కూడా ఆ ఫలాలు అందుతున్నాయి. ఎట్టంటే మేము ఇక్కడ భూమి అమ్ముకున్నాం అనుకోండి, ఇంకోసాట ఎక్కడోసాట భూమి మీద ఆశ ఉండాలని అక్కడ కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మేము ఆ డబ్బులు తీసుకొని తింటామో, డబ్బులు తినే జనం ఇంకా పుట్టలేదు కదా, ఆ డబ్బును తీసిపోయి ఎక్కడోసాట ఓ భూమి కొంటాం, పిల్లలకి ఆస్తి అనేది సమకూరుతాం. అట్టా ఈ డబ్బులే జనరేటర్ అవుతున్నాయి కాబట్టి అది ప్రతి ఒక్క గ్రామానికి ఆ ఫలాలు అందుతున్నాయి. మా ఒక్కళ్ళకి అందట్లా, ఎక్కడో ఉండాళ్ళు ఉంటారు. దీని మీద ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేది పేరు వచ్చింది. ఆహ్లాదకరమైన నగరంలో ఒక సెంట్లోనైనా ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్క మానవుడి ఆలోచన. ఈ 39,000 ఎకరాలు కూడా ప్రతి ఒక్కరికి ఒక సెంట్ కాడికి రాష్ట్రంలో హక్కు అండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎవరో రాసిన వాళ్ళు పేరు చెబితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళు మగాళ్ళు అనుకుంటాం. అంతేగాని పేరు చెప్పకుండా ఇప్పుడు ఇబ్బంది ఉంటే రాయొచ్చండి. మాకు ఇబ్బంది జరిగింది, 4 సంవత్సరాలు 7 నెలలు పోరాడాం రోడ్డు మీద పడి. ఒక్కరోజు ఆటో నాపితే దళితుల్ని మీరు ఆటో ఎందుకు ఆపారని చెప్పి లోపలేశారు. మీరు ఎక్కడికి వస్తున్నారమ్మా? పొరుగురు నుంచి మా గ్రామాల్లో వ్యవసాయ కూలి ఒక్క మనిషి కూడా కూర్చోలేదండి 3 రాజధానులు. వాళ్ళ పాపం జరగకపోయినా కానీ 50-60 కిలోమీటర్లు పోయి మిరపకాయలు కోసుకున్నారే కానీ ఇక్కడ ఊరగా 500 ఇస్తామన్నా కానీ ఒక్క మనిషి బాల అక్కడికి. మా దగ్గరికి ఏదో ఓ రోజు వచ్చేవాళ్ళు, వాళ్ళకి జరగాలి కదా, వాళ్ళు 500 ఇచ్చి భోజనం పెడతానన్నా కానీ వాళ్ళ దగ్గరకు ఒక్కరోజు బాల. వాళ్ళు మంగళగిరి అటు నుంచి వస్తుంటే ఆపితే వాళ్ళ మీద కేసులు పెట్టారండి. వాళ్ళు ఏమయ్యారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ కేసులు పెట్టి ఇచ్చిన వాళ్ళు, 3 రాజధానులు కావాలన్నాళ్ళు, ఇవాళ ఏమయ్యారు? వాళ్ళు కూడా ఇవాళ పెట్టాలిగా, శిబిరం పెట్టాలిగా. వాస్తవంగా నీకు అమరావతి మీద ఇష్టం లేదండి, ఇవాళ దాన్ని ఎదుర్కోవాలిగా. మేము ఎదుర్కొన్నట్టు మాకు కావాలని మేము 4 సంవత్సరాలు 7 నెలలు పోరాడాం. నువ్వు తెల్లారిపాటికి అసలు ఏం లేకుండా ఎత్తేసిపోయారుగా. వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు అట్నే ఈ ప్రపంచ బ్యాంక్ వాళ్ళు కూడా మేము కావాలని 4 సంవత్సరాలు 7 నెలలు పోరాడి ఇప్పుడు మమ్మల్ని బెదిరించి తీసుకున్నాడంటే ఎట్ట నమ్ముతున్నారా అంటున్నాం మీడియా ముఖంగా. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అమరావతి కోసం కాదు ఇది మీకు చెబుతుంది కూడా. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని దాని మీద అవగాహన ఉండాలి. ఇదైతే ప్రధానంగా 4 సంవత్సరాల 7 నెలల పాటు రాజధాని నిర్మాణం కోసం పోరాటం చేసిన తమ పోరాటాన్ని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు గుర్తించాలి. తాము చాలా సిన్సియర్గా దీనికోసం పనిచేసామంటే ఇష్టపూర్వకంగానే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చాను తప్పితే ఎక్కడా బలవంతం లేదు. ఎవరో ఆకాశరామన్న లేఖలు రాసి ఈ విధంగా అడ్డుకునే వారిని ఎక్కడా పట్టించుకోవద్దు అనేది మాత్రం రాజధాని రైతులు అంటున్నారు. మరోపక్క ఇప్పటికే 4 రోజుల క్రితం అమరావతి వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ పర్యటించి రైతుల నుంచి కూడా అంగీకార పత్రాలు అందుకు సంబంధించి కూడా పూర్తిగా అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా ఆకాశ రామన్న లేఖలను పట్టించుకోకూడదు, అమరావతికి ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా చర్యలు తీసుకోవాలి అంటే దాన్ని కూడా రాజధాని రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షామ్, సిటీ 24/7 అమరావతి.